సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో ఒక ప్రధాన ఘట్టానికి ఈరోజు తెడపడింది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేశారు. అయితే ప్రధాన సర్వే సంస్థలన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు అనూహ్యంగా జనసేన పార్టీ గతంలో ఏదైతే 1 నుంచి 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది, అయితే ఈసారి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు దాదాపు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేల వరకు ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు అవకాశం ఉందంటూ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్తున్నాయి. ఇక మరోవైపు 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయో వాటికి కొంత భిన్నంగా ఈసారి కొంత గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఓట్ పర్సంటేజ్ ఎక్కడా తగ్గనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ టీడీపీకి యాడ్ అవడం వల్ల టీడీపీ కొంత పుంజుకునేందుకు అవకాశం కనిపించింది. ముఖ్యంగా గోదావరి జిల్లా లాంటి పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా పనిచేసింది. టీడీపీకి గెలవడానికి, ఎక్కువ స్థానాలు పొందడానికి కూడా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎక్కువగా హెల్ప్ చేసింది అనేది మనం చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది అనేసి ఎగ్జిట్ పోల్ సంస్థలని చెప్తున్నాయి. ఒకసారి క్విక్గా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఆత్మసాక్షి సర్వే వైసీపీకి 98 నుంచి 116 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తూ వస్తుంది. కూటమికి 59 నుంచి 77 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తుంది. ఇక మరోవైపు రేస్ సంస్థ 117 స్థానాల నుంచి 120 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తే కూటమికి 48 నుంచి 58 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తుంది. ఇక పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ వైసీపీకి 115 స్థానాల నుంచి 125 ఇస్తే కూటమికి 50 నుంచి 60 ఇచ్చింది. ఇక ఆరా మస్తాన్ ఏపీ రాజకీయాలకు సంబంధించి అలాగే తెలుగు రాజకీయాలకు సంబంధించి చాలా ఈగర్గా వెయిట్ చేసినటువంటి పర్సన్. ఆయన ఏదైనా ఒక సర్వే ఇస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా ప్రజలందరూ భావిస్తూ వస్తున్నారు. ఆరా మస్తాన్ సర్వేకి సంబంధించి చాలా అనూహ్యంగా ఆరా మస్తాన్ ఒక పోల్ స్ట్రాటజీ ఇచ్చారు. వైసీపీకి 94 నుంచి 104 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ఇటు టీడీపీ జనసేన కూటమికి 71 నుంచి 81 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక లోక్సభ సీట్లకు సంబంధించి కూడా చూసుకుంటే వైసీపీకి 13, టీడీపీ 2, జనసేన 2, బీజేపీ 1 స్థానంలో గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి ఆరా మస్తాన్ చెప్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా మెజార్టీ స్థానాలు మొత్తం, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మొత్తము ఇటు జనసేన పార్టీకి కొంత అడ్వాంటేజ్కి ఇస్తే మాత్రము కూటమికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కేవలం వాళ్ళకి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 88 రావాల్సి ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని కూడా దక్కించుకునే పరిస్థితిలో లేరు అని చెప్పేసి కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి టార్గెట్ వైనాట్ 175 అని చెప్పేసి ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. వైనాట్ 175కి రాకపోయినప్పటికీ కూడా తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని చెప్పాలి. ముఖ్యంగా కూటమికి సంబంధించి 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. 3 పార్టీల కూటమి కొంత అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విధంగా మాత్రం కూటమి ఎక్కడా కూడా ఫలించిన పరిస్థితి కనపడలేదు. సో ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి రేపు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి, రేపు 4వ తారీఖు రాబోతున్నటువంటి రిజల్ట్స్, దానిపైన కూడా ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జీవెలం చారి గారు. చారి గారు నమస్కారం. ఏంటి అనూహ్య ఫలితమా లేదంటే ఊహించిన ఫలితమా, ప్రజలు ఇచ్చిన ఫలితమా లేదంటే సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితమా? సో రియాలిటీ చెక్ ప్రేక్షకులకి శుభవార్తలు మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే 1 సంవత్సరం క్రితం నేనే ఎగ్జాక్ట్గా ఏదైతే మనం 107 స్థానాలని నేను ప్రకటించిన తర్వాత ఆ తర్వాత పరిణామ క్రమాలు మొత్తం చూసినట్లయితే సో ఇక్కడ సర్వేలు అనేటువంటివి వాళ్ళ పందాలు వాళ్ళు వెళ్తారు. ఓకే, పబ్లిక్ నాడు ఎటుందనేది కూడా ఆరా మస్తాన్ గారు ఒక ఛానల్లో చెబుతూ బయట నుంచి వచ్చినటువంటి ఓటర్స్ కారుల్లో, టైర్ల్లో, రిక్షాల్లో, లారీల్లో, ట్రైన్స్లో కింద పడుకుని వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక 85% టీడీపీకి వేసినా కూడా అక్కడ వచ్చేటువంటి ఫిగర్ అదే అంటున్నాడు. సో అక్కడ ఒకటి డౌట్ఫుల్గా ఉంది. మీరు ఇంకొక సర్వే సంస్థ మీరు చెప్పలేదు, మీరు అంటే అది కేకే సర్వేనా? కేకే సర్వే. ఓకే, కేకే సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ టీడీపీ 161 సీట్లతో గెలుస్తుందని బెట్టింగులు పెట్టించటానికి అద్భుతంగా వాడుకున్నటువంటి ఛానల్ సర్వే అది. ఓకే, ఇంకా 14 ఎందుకు, అది కూడా తీసుకుంటే సరిపోద్దిగా.
3వ తారీఖు రాత్రికి ప్రమాణ స్వీకారం చేసుకోవాలి లెక్క ప్రకారం. సరే ఏంటి ఇప్పుడు కంపల్సరీ స్ట్రాటజీలు కానివ్వండి, సర్వేలు కానివ్వండి, ఎవరి ప్రాతిపదికన ఎవరికి అంటే ఇక్కడ సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి. అసలు క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకోవాలి? ఓకే, అంటే నీ సొంత డబ్బులతో సర్వే చేసిన వాడు అలా చెప్పుకోడుగా. ఈవెన్ నేను ఆరా మస్తాన్ గారి సర్వేను విభేదిస్తున్నాను మీరు 100%. ఎందుకంటే 2019 ఎగ్జిట్ పోల్స్లో ఒక్కసారి ఆయన వీడియో కంపారిజన్ చేయండి. 2000 ఈ రోజు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఆహాభావాలు చూసుకోండి. అంటే ఎక్కువ ఆయన ఏదో మీరు సర్వే చూస్తారా, ఆహాభావాలు చూస్తారా? ఒకటండి, ఇప్పుడు ఇక్కడ 85% లారీల్లో, బస్సుల్లో, కార్లు వచ్చిన వేసాను, అందులో కొన్ని కలవచ్చు విని కాదు. నాకు తెలిసి ఏంటంటే తానేదో ఒత్తిడికి లొంగాడేమన్న భావన కలుగుతుంది. ఓకే, ఎందుకంటే అన్ని సర్వేల్లో ప్రధానమైన వ్యక్తులు మెజారిటీ తగ్గి టఫ్ ఫైట్ అన్ని ప్లేసులు కూడా ఓకే దాన్ని మినహాయించుకొని, అంటే నా అంచనా ప్రకారం అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి 81 స్థానాల్లో కూడా మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మీ వ్యూలో ఇంకెక్కువ వస్తాయి అంటారు. ఆరా మస్తాన్ సర్వే కంటే ఎక్కువ వస్తాయి. ఓకే, లేదు ఇదే సర్వే కనుక పర్ఫెక్ట్గా వస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టాల్సి వస్తుంది. క్యాంపెయినింగ్ రాజకీయాలు తెరెత్తే పరిస్థితి వస్తుంది. మళ్ళా ఈ ఎమ్మెల్యేలు తీసుకుని ఏ గోవాలోనో ఏ బాంబేలో దాచుకోవటం. ఇప్పుడు 81 సీట్లు వచ్చాయనంటే అంత పదవి ముఖ్యమంత్రి పదవి అయిన తర్వాతే 23 మంది ఎమ్మెల్యేలు లాగిన వాళ్ళు 81 సీట్లు కనుక వస్తే ఇంకా 10 మందిని లాగడానికి ఆశ్చర్యకరం ఉందండి. కాబట్టి మొన్న లోకేష్ ఇంటర్నల్ మీటింగ్లో అన్నారంట 25 మంది వైసీపీ వాళ్ళు మనతో టచ్లో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఫార్మేషన్కి మనకి ఏమైనా ఇబ్బంది అయితే అటు నుంచి వాళ్ళని లాగుతారు. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఇచ్చినటువంటి సర్వేని ఒక పక్క మాకు ఆనందంగా ఉన్నా, రెండో పక్కన క్యాంపు రాజకీయాలకు తెరలేపిన పరిస్థితి కనపడుతుంది. ఓకే, గతంలో 63 సీట్లకు 23 లాక్కున్నారు. ఇప్పుడు 81 వచ్చాక 10 సీట్లు లాక్కోవడం మీద కష్టం కాదు వాళ్ళకి. ఎందుకంటే బెట్టింగ్ డబ్బులు ఉంటాయి కదా, ఖర్చు పెడతారు. కానీ ఏదో ఒక ప్రధానమైన ఒత్తిడి అతని మీద ప్రభావం చూపింది. ఫెయిర్ అండ్ ఫ్రీగా కేకే సర్వే మాత్రం అద్భుతంగా ఉంది. ఏంటి అది మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సర్వేకి అతనికి అవకాశం ఉండదు. అంటే ఎందుకు అంత దిగజారి? అదే ఒక ప్రింట్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకి అనుకూలంగానే మలుచుకుంటున్నారు, అవి నమ్మకండి అన్నటువంటి సదరు ప్రింట్ మీడియా మరి వాళ్ళ ఛానల్లో ఇచ్చిన సర్వేలు నమ్మాలా అక్కర్లేదా? అంటే ఎట్లుందంటే మేము చెప్పేవన్నీ ప్రవచనాలు, మీరు చెప్పేవన్నీ బూతు కథలు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆరా మస్తాన్ సర్వే సంతృప్తికరంగా అయితే లేదు, నేను ఓపెన్ హార్ట్గా చెబుతున్నాను. సో ఆయన మొన్న జరిగినటువంటి అలజడులు గొడవలు జరిగాయి. ఇప్పుడు కూడా ఒక నైతిక ఆలోచన చేసి గొడవలు జరగకుండా ఉండడం కోసం ఏమన్నా సంతృప్తిగా వాళ్ళకి మెజారిటీ ఇచ్చాడా అన్న ఆలోచన కూడా చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఏదేమైనప్పుడు కూడాను ఆరా మస్తాన్ సర్వే సంతృప్తి కలిగించినా ఎక్కడో మాకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. మీకంటే ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉందా? మీకు ఎంత ఇవ్వాలి? గెలుపు అనేటువంటిది ఖాయం. నా అంచనా ప్రకారం 125 నుంచి 131 సీట్లు. మీరే చెప్పారు గురుగారు 107 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 107 సీట్లతో అధికారంలోకి వస్తుంది. 107 పైన వచ్చేవన్నీ మాకు గాడ్ గిఫ్ట్ అని చెప్పాం. ఓకే, నేను అదే మాట ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. కానీ ఇంత సర్వే చేసి ఇంత పాపులారిటీ, అసలు ఆరా మస్తాన్ అనే ఓ రకంగా చెప్పాలంటే జపాలు చేశారు. బెట్టింగ్ రాయుళ్ళు కూడా జపాలు చేశారు. అలాంటి వాళ్ళని కాస్త నిరాశపరిచినట్లుగా, అంటే నైతికమైనటువంటి ఆలోచనలతో మళ్ళీ గొడవలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇచ్చాడా, లేదు 3% ఓటు శాతం అదర్స్ అని ఇచ్చాడు. అదర్స్ 3%. ఆ 3% ఎటు యాడ్ అవుతుంది? ఇప్పుడు బయట నుంచి వచ్చిన 80% ఓటు వేయరుగా, జరగదు కదా. సో కాబట్టి నా అంచనా ప్రకారం 107 స్థానాల నుంచి 131 స్థానాల వరకు
వైసీపీకి అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మీరు సాటిస్ఫై అయ్యే విధంగా 107 నుంచి 130 వస్తాయి అంటారు. ఏంటి ఇక్కడ అనూహ్యంగా ఏమవుతుందంటే ఇంకొక ఆలోచన, రేస్ సర్వే ఒకటి ఉంది. రేస్ ఇంచుమించుగా వరకు చెప్పాలంటే రేస్ ఆరామస్థాన్ సర్వే కంటే ముందు రిలీజ్ చేశారు వాళ్ళు. అవును, రేస్ సర్వే ముందు రిలీజ్ చేశారు. సో వారిచ్చినటువంటి ఓట్ షేర్కి ఆరామస్థాన్ ఓట్ షేర్కి కంపారిజన్ చాలా దగ్గరగా ఉంది. అంత దగ్గరగా ఉన్నప్పుడు మరి 21 సీట్లు గ్యాప్ రాకూడదుగా. అంటే ఆరామస్థాన్ చెప్పింది ఏంటంటే 500, 1000, 1500 ఈ గ్యాప్తోనే దాదాపు 20 మంది ఓడిపోతున్నారు అంటారు. నేను చెప్పేదండి, ఈ 500 నుంచి 2000 ఓట్ల మధ్య ఓడిపోయేటువంటి వారిని నిర్ద్వందంగా నిర్భయంగా సర్వీసం వెల్లడం చేయాలి. లేదు ఈ ఈ ఈ స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది అని కనుక ఇప్పుడు గెలుపు అనేది మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నిన్నటిదాకా నిద్రపోలా, ఇవాళ కొత్త సమస్య మాకు ఇది. కాబట్టి ఏంటంటే ఈ 500 నుంచి 2000 ఓట్ల మధ్య పోయిన వాళ్ళు 20 సీట్లు ఉన్నాయి. ఈ 81 సీట్లోనే 20 సీట్లు బయటకు వస్తాయి. ఓకే, ఈ 20 ఇటుపక్క వాళ్తాయి. అలా చూసినప్పుడు రేస్ సర్వే ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 121 నుంచి 127 వరకు వాళ్ళు 122 ఇచ్చారు, ప్లస్ 5 127 ఉంది. సో కాబట్టి రేస్ సర్వేని మస్తాన్ ఫాలో అయ్యారా అనే సందేహం కూడా కలుగుతుంది. సరే, ఓకే, ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని వాల్యూ క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు కాబట్టి మనం దాన్ని అనకూడదు. క్విక్గా కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం కాబట్టి కొన్ని ప్రముఖ రాజకీయ నేతలు వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళు గెలిచేది ఏంటి అనేది కూడా అనాలిసిస్ చేద్దాం. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అనూహ్యంగా ప్రతి సర్వే, మనం ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి సర్వే కూడా గతంలో వాళ్ళు ఒక్క స్థానంతో గెలిచారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారంటూ చెప్పారు. దాంతోపాటు జనసేన పార్టీకి లీస్ట్లో 6 స్థానాలు, హైయెస్ట్గా 9, 11 వరకు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఏంటి జనసేన పార్టీ ఇంప్రూవ్మెంట్ అయిందా? అంటే ఇక్కడ జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది? 21. అందులో ఒరిజినల్ జనసేన ఎంతమంది ఉన్నారు? సరే, ఎంతమంది అయినా ఉండే. ఇక్కడ బీజేపీ అనేటువంటి పార్టీని అధికార దుర్వినియోగం చేయడానికి, అధికారులను మార్చుకోవడానికి, ఎలక్షన్ ఆఫీసర్స్ని ఇంప్లీట్ చేయడానికి వాడుకున్నటువంటి దానికోసం తప్ప ఓవరాల్ చెప్పాలంటే మొత్తం టీడీపీ పోటీ చేసింది. 6 అన్నారు. నా అంచనా ప్రకారం తాడేపల్లిగూడెం 1, రాజోల్ 1, గన్నవరం 1, ఈ 3, ఇంకేదన్నా 1, ఏదైనా 3 స్థానాలు ఆయన ఒరిజినల్ సీట్లలో. సో వాళ్ళు ఇచ్చినటువంటి 31 సీట్లలో, అంతే కదా, 31 సీట్లో 10 సీట్లు వస్తాయి. అది బీజేపీ అకౌంట్లు వేసుకుంటారా లేకపోతే జనసేన అకౌంట్లు వేసుకుంటారా, అది వాళ్ళ నిర్ణయం. అది పవన్ కళ్యాణ్ గెలవరంటారు ఇప్పుడు చారి గారు? మీరు? నాకైతే హోప్ లేదండి. మీకు హోప్ లేదు? లేదు. అంటే నేను ఒక మాట కట్టుబడి ఉంటాను. నా నోట ఏది వస్తుందో అదే జరుగుతుంది. జరగాలని నేను కోరుకోవట్లేదు. నేను కోరుకోవట్లేదు. ఏమో నా మాట విలువనిచ్చి వాళ్ళు జాగ్రత్త పడ్డారేమో, అలా ఎందుకు అనుకోకూడదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోతారని చెప్పేసి చెప్పారు కదా. నేను దానికి సమాధానం చెప్పుకొచ్చాను. మీరు ఓడిపోతున్నారు, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడండి. మీ గ్రహస్థితులు బాగలేదు, వాళ్ళు జాగ్రత్త పడండి. పడాలా వద్ద నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు ఉదాహరణకి సరే, ఇప్పుడు చంద్రబాబు గెలిచినంత మాత్రాన ప్రభుత్వం వచ్చి ఆయన ముఖ్యమంత్రి కాకుండా అసెంబ్లీలో పోనని చెప్పాడుగా. ఇప్పుడు గెలిచి రాజీనామా చేస్తారా? అసలు మూల కుదురు పార్టీ ఓడిపోయినప్పుడు నువ్వు గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఓడిపోతాము అని మనం 3 నెలల ముందు చెప్పాం. ఇప్పుడు కాదు, 3 months బ్యాక్ చెప్పాం. ఓకే, 3 months బ్యాక్ చెప్పిన తర్వాత గత 2 రోజుల నుంచి సేవ్ ఏపీ గ్రూప్లో నా ఫోటో పెట్టి, నా నెంబర్ పెట్టి, ఈయన ఎక్కడన్నా మడత పెట్టండి అన్నారు. మీరు అంత రిస్క్ అవసరమే లేదు,
4వ తారీఖు సాయంత్రం ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కాస్త మా పనులు చిన్న చిన్న పనులు చూసుకొని, ఎందుకంటే నాకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి చూసుకోవాలి కదా, నేను అవకాశం ఇవ్వండి. 5వ తారీఖు మార్నింగ్ నేను టీడీపీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నా. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీలోని బటర్ మిల్క్ తాగుతుంటా, మీరు ఏం చేస్తారో చేయండి, ఫోన్లు చేసి ఏడిపించడం దేనికి? సర్లేండి, మీరు ఇప్పుడు అభిమానంతో కొంతమంది కామెంట్ చేస్తుంటారు, కొంతమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్తుంటారు. ఈ ఫోన్ చూడండి సార్, మీకు ఇస్తాను నేను. సుమారు 5,000 మంది, అందరు సోదరులే. అంటే ఎలాంటి ఉన్మాదులను తయారు చేశారో అర్థమవుతుంది. సరే, అదంతా అది అంటే విషయం. ఒక ఆయన పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో గెలుస్తాడని చెప్పి ఇచ్చాడు. అతనికి అతనికి ఏం చెప్పమానండి? అంటే 1,00,000 ఓట్లతో గెలుస్తున్నప్పుడు నేను విమర్శించకూడదు, 25,000 ఓట్లతో ఓడిపోతున్నానంటే. సో కాబట్టి రియాలిటీకి అప్లై చేస్తున్నట్టే 5వ తారీఖు ఉదయం 10 గంటలకి నేను టీడీపీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను. అది చూద్దాం. సో ఎవరు వస్తారో రెండు, గవర్నమెంట్ వస్తుంది కాబట్టి చూద్దాం. సో ఏంటి ఇప్పుడు అయితే జనసేనకి ఇంపాక్ట్, నా ఒపీనియన్లో అయితే జనసేన లెవెల్లో పెరిగిందని అర్థం. పవన్ కళ్యాణ్ జాతకం అద్భుతమైన జాతకం, అందులో ఎక్కడ కాంప్రమైజ్ కాను నేను. కానీ తాను చేసిన తప్పు ఎక్కడ అంటే టీడీపీతో కలవడం వలన తనకు వచ్చిన 25 స్థానాలు కోల్పోయాడు. ఓకే, అంటే నేను ఎప్పుడు చెప్పాను, గతంలో మనం చెప్పాం, గ్లాసు గుర్తే నీ పాలెడి శాపం. కాబట్టి ఇక్కడ నీవు ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే గణనీయమైనటువంటి సీట్లు పొంది ఇంత మెజార్టీ జనసేన వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చేది నీకు? నువ్వు అసలు నెంబర్ 1 ప్లేస్లో కూర్చొన్నాడుగా నువ్వు. లేదు, ఆయన అరెస్ట్ అయినప్పుడు వైనాట్ 175 నువ్వు కనుక వచ్చినట్టయితే టీడీపీ గట్రని అనుకుండేది కదా. అంటే ఎవరినో సీఎం చేయడం కోసం చివరికి నీ ఉనికిని నీవు కాపాడుకోలేక నీ వాళ్ళని ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టే తీసుకొచ్చావుగా నువ్వు. సార్ కరెక్టే, ఏమీ లేనప్పుడు ఎంతో కొంత ఉంటున్నాయి కదా సార్. గతంలో ఒక మనిషి ఆ ఉన్నాయని కూడా వైసీపీలో చేరాడు, ఇప్పుడు ఈయనకంటూ బలం ఉంది, ఈయనకంటూ కొంత ఓటు అసమర్థుడు కాదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ అసమర్థుడు కాదు, అసమర్థుడుగా సమర్థుడే. కొంత ఓట్ షేర్ని అతని మాటలో తీసుకొచ్చారు, తెచ్చి ఎవరికి ఉపయోగం చేసావు నువ్వు? ఇప్పుడు వంగా గీతను గెలిపిస్తే నేను డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి బహిరంగ ప్రకటించారు. సో ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం. మరి చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదు మీ గురించి? ఈ రోజున నీ ఓట్ బ్యాంక్, నీ యొక్క వాయిసే కదా టీడీపీకి భిక్షపడింది. 81 సీట్లు ఆరామస్థాన్ని ఇచ్చినా, కేకే వాళ్ళు 164 ఇచ్చినా నీ వాయిసే కదా. మరి నీ పాత్ర ఏంటి, నీ పదవి ఏంటి అని ముందే అదే చంద్రబాబు నాయుడు కనుక నేను పవన్ కళ్యాణ్ని హోమ్ మినిస్టర్ చేస్తానో డిప్యూటీ సీఎం చేస్తానన్నట్టయితే వైసీపీ గెలిచేది కాదేమో కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? ఆలోచిస్తూ వస్తున్నారు మీరు. ఎందుకు చేయలేదు అంటే కేవలం నువ్వు నీ పార్టీ గుర్తుకి నీవు ఓటేసుకున్నటువంటి చరిత్రలో మీరు రాజకీయ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి, అంతే కదా. ఆయన గ్లాస్కు తను ఓటేసుకోలేకపోయాడు కదా. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉండిలో గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి ఆర్ఎం మస్తాన్ గారు చెప్పారు, చాలా సర్వే సంస్థలు చెప్పాయి, మీరు గెలవరని చెప్పారు. సో ఏంటి కట్టుబడి అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రతి వాక్యలో కట్టుబడి ఉంటానండి, అసలు వెనక్కి తగ్గేదేలే. నిందాక చెప్పాను, ఆర్ఎం మస్తాన్ గారు కూడా ఏదో ఒత్తిడికి లొంగాడు. ఏంటి ఇప్పుడు ఒత్తిడికి లొంగి అంటే మీకు పాజిటివ్గా ఇస్తేనేమో ఆయన మంచి చేసినట్టు, ఇవ్వకపోతే ఒత్తిడికి లొంగారు అన్నట్టు. నౌ ఆర్ఎం మస్తాన్ సర్వే ఈజ్ వెరీ పాజిటివ్, నాట్ వెరీ పాజిటివ్. సంతృప్తికరంగా ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉంది అంటాను. లీగాలిటీలో ఇల్లీగల్. మోహన్ బాబు గారు లాగా మాట్లాడుతున్నారా? అంతే కదా. ఇప్పుడు తాను బహిరంగంగా ఇప్పుడు కనీసం 3వ తారీఖు దాకన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా బతకాలి, నిద్రపోవాలిగా, పోవాలక్కర్లేదు. అంటే ఆయన ఓడిపోవాలని గతంలో చెప్పాను మీకు నేను. ఆయన నాకు మంచి మిత్రుడు, నాకు సహాయకారి, నా బిడ్డ చదువుకి ఆయన హెల్ప్ చేశాడు, వ్యక్తిగతంగా మంచివాడు. కాకపోతే ఆయన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో టఫ్ ఫైట్ ఇస్తాడు అనుకున్న సందర్భంలో కూడా అతి స్వల్ప మెజారిటీలో అన్నా సరే ఇక్కడ ఉండిలో వైసీపీ గెలుస్తుంది. ఓకే,
ఉండిలో వైసీపీ గెలుస్తుంది. తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ గెలుస్తారని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. అక్కడ కూడా మన శివకి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అక్కడ అదే రకంగా వచ్చిందంటే ఆ రోజు గొడవ అయింది, ఎవరెవరు కొట్టుకున్నారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కొట్టుకున్నారు, అది ఇంకో కమ్యూనిటీ కూడా ఇంకో రకంగా ఉండేది కాదు కదా. సో ఆ ఇంపాక్ట్ ఏదన్నా ఆలోచించామని తప్పితే అక్కడ కూడా శివకోన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లోకేష్ మంగళగిరిలో కూడా గెలుస్తున్నారు లోకేష్ గారు. గతం మనం చెప్పాం అవకాశాలు ఎక్కువనే, 2000 నుంచి 3000 ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. పోతే 10,000, వస్తే 3,000. నేను ఏమంటున్నానంటే లోకేష్కి అలా అసెంబ్లీకి రావాలి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు లేకుండా లోకేష్ ఎలా అసెంబ్లీ నడుపుతారు దాన్ని ఏమన్నా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఈ టర్మ్లో కనుక దించినట్టయితే బాగుండేది. ఈ టర్మ్లో దించాలి. 2014-19 మధ్య దూరంగా ఉంచి ఈ టర్మ్ దించినట్టు బాగుండేది. సో కొంత టైట్ ఫైట్ ఉంది అక్కడ. సో ఎనివే మనకేమి వాళ్ళందరికీ శత్రువులేం కాదు, మన మిత్రులేం కాదు. పొద్దున జనసేన వచ్చినా నా ఇతనే బెటరు, జగన్ వచ్చినా నాకు ఇతనే బెటడు, మాకు నోటుతో తప్పితే ఇంక ఉపయోగం లేదు, మా ఆయాసం మాకు. సో కాబట్టి ఏంటంటే ఆరామ స్థాన సర్వేలో కొంత నిగూఢత్వాన్ని దాచాడు. నిగూఢత్వం దాస్తే 4వ తారీఖు బయటపడింది దాంట్లో. ఇప్పుడు సర్వే సంస్థ ఏదైనా 100కి 100% వాళ్ళు చెప్పరు కదండి. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో వారు తిరిగినప్పుడు. ఎందుకంటే ఇందాక ఒక ఇంటర్వ్యూలో తరచి అడిగారు, నేను కొన్ని చెప్పలేనండి, 80% జరిగింది, అది ఎగ్జాంపుల్కి వేసాం మేము, పెరగచ్చు, ఫిగర్ పెరగచ్చు అంటున్నాను. నేను అదే పెరిగితే మంచిదే కదా. ఇప్పుడు అంటే వైసీపీకో టీడీపీకో ఎవరికి పెరిగినా మంచిదే కదా. నేను 107 స్థానాలని డైరెక్ట్గా చెప్పుకున్నాను. ఒక్క సరస్సు ఎందుకు చెప్పట్లేదు అంటాను నేను. ఇలా నేను చెప్తాను దానికి. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ పర్సన్ సార్, మీరు ఇండిపెండెంట్ పర్సన్. అక్కడ వాళ్ళు ఏంటి జనారణ్యంలో తిరిగి జనాల సేకరణ. ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్ పర్సన్. నా వెనక ఒక క్యాడర్ ఉంది, నా వెనక పబ్లిక్ ఉంది, నాకు క్రెడిబిలిటీ ఉంది. నేను కాదన, నేను పూర్వ చరిత్ర ఉన్న వ్యక్తిని నేను. సరే మీరు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటానా, లేకపోతే వేగ్గా గెలిచేస్తుంది అయిపోయింది, లేదా జ్యోతిష్ చెప్పను అంటలా నేను. ఏమి ఇక్కడ చెప్పే అంశాల్లో కాంక్రీట్ లోపించింది అంటున్నాను. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 అని కాన్ఫిడెన్స్ చెప్పుకొచ్చాడు. అంటే కనీసం సహజత్వానికి ఆ స్థాయికి ఒక సీఎం ఆ స్థాయిలో చెప్పాడంటే దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు అదర్స్ 3% ఓటింగ్ ఎటుపేస్తారు, ఏ సర్వే సంస్థ అయినా అదర్స్ 3% ఇచ్చారు, అది ఎటు పక్కేస్తాడు. ఇండిపెండెంట్గా పోటీ చేశారు చాలా మంది రెబల్ అభ్యర్థులు. అంటే ఇక్కడ దాంట్లో నోటా కూడా ఉంటుంది అదర్స్లోనే. ఎంత 20%, ఇప్పుడు 81 అంటే మిగతా 19% పోలింగ్ నమోదు అవ్వలేదు. కొన్ని సర్వేలేమో ఇద్దరి మధ్య 7% గ్యాప్ అంటున్నారు. కేకే సర్వే 20% గ్యాప్ చూపిస్తున్నారు. సరే కేకే సర్వేని వదిలేసింట, ఇది తప్పే ఉందండి. 1000 కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి కేకే సర్వే మీద, తెలుసా మీకు? కేకే సర్వేని నమ్ముకొని దాన్ని బయటికి ప్రొడ్యూస్ చేసి బెట్టింగ్లు పెట్టించారు కదా. ఇప్పుడు నాకు వచ్చే ఫోన్లు ఏంటి, ఏమంటే మీరు టీవీలో చెప్పారు మేము చంద్రబాబు గెలుస్తున్నాడని చెప్పి ఓడిపోతున్నారండి, వదిలిపెట్టాం, వస్తాయా? ఓడిపెట్టమన్నాడు వాళ్ళని. సో కాబట్టి ఏంటంటే 2004వ తారీఖున పూర్తి స్థాయిలో వైసీపీ 131 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, 130 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. సో మనం మన ఛానల్ని చెప్పుకున్నాం, విజయసాయిరెడ్డికి కందుకూరు కావలి సెగ్మెంట్లు కొంత వ్యతిరేక ఓటు క్రాస్ ఓటు పడింది కాబట్టి నా అంచనా ప్రకారం ఓటమి అనేటువంటి దానికి దాని బ్యాక్గ్రౌండ్ చాలా, మళ్ళీ నేను కొన్ని అంశాలు చెప్పకూడదు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, ఇక్కడ ఓడిపోయినా సీట్ ఆయనకు ఉంది కదా. సో అక్కడ జరిగినటువంటి రాజకీయం అవసరం లేదు. కందుకూరు కావలి నియోజకవర్గాల్లో విజయసాయిరెడ్డికి వ్యతిరేక ఓటు పడింది, ఇది 100% కరెక్ట్. ఓకే, సో దాని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. అది ఉత్తరాంధ్ర జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గణనీయంగా సీట్లు తగ్గిపోయింది. అంటే మనం గతంలో ఇంటర్వ్యూస్ చెప్పాం, మనం కూటమి గనక 30 స్థానాలు గనక ఈస్ట్ వెస్ట్ జిల్లా వస్తే అధికార పార్టీ టీడీపీ, అందులో సందేహం లేదు. కేవలం 15 స్థానాలు వైసీపీకి వచ్చిన 2 చోట్ల వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ రాయలసీమ
విజయనగరం పూర్తి స్థాయిలో బలంగా ఉంది, శ్రీకాకుళం బలంగా ఉంది, విశాఖపట్నం 50-50 ఉంది, ఓకే, కృష్ణా 50-50. అంటే నాకున్నటువంటి అంచనాల ప్రకారం శ్రీకాకుళం 7-3 అండి, ఓకే, విజయనగరం 7-2, విశాఖపట్నం 5-10, 2 టఫ్, 10లో 2 టఫ్ ఉంది. ఓకే, ఈస్ట్ గోదావరి 9-10, వెస్ట్ గోదావరి 6-9, కృష్ణా 8-8, గుంటూరు 7-10, ప్రకాశం 6-6, నెల్లూరు 7-3, కర్నూలు 12-2, కడప 9-1, అనంతపురం 7-7, చిత్తూరు 10-4. గతంలో ఇచ్చినటువంటి 107 అంశాలు చూసుకొని మీరు 107 చేసుకొని దానిలో పైన వచ్చేటువంటి చూసినట్లయితే 121 నుంచి 31 చేరుతుందండి. 107, 121 దాటితే 131. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చారి గారు, రాజధాని ప్రాంతంలో మళ్ళీ ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించి గ్రాఫ్ పడిపోలే, వాళ్ళు సగానికి సగం పైగా సీట్లు గెలుస్తున్నారు అక్కడ. తాడికొండ కానీ, పెదకూరపాడు కానీ, పత్తిపాడు కానీ, గుంటూరు వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ, అంటే ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాలు SC/ST ఉన్న ప్రాంతం. ఇక్కడ రూరల్లో వైసీపీ ఓటింగ్ పెరిగింది. అర్బన్లో పడినటువంటి ఓట్లో 30% వైసీపీకి పడింది. రెండోది 2,46,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, 1,36,000 ఓట్ల వరకు పంచాయతీ సంబంధించిన వాళ్ళు, ట్రాన్జెంట్స్ కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి అనమాట. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేటువంటిది ఎంత ఎంప్లాయ్ అయినా కూడా కొంత కమ్యూనిటీ పరంగా ఉండే ఎంప్లాయీస్ అందరూ వైసీపీకి వేశారండి. నా అంచనా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కూడా 40% వైసీపీ పడింది. ఈ 60%లో ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు ఏంటి ఇష్టపెట్టారు, సంతకం పెడితే కానీ చెల్లదు, సంతకం పెట్టినా పర్లేదన్నారు. సో అక్కడ ఎట్లేదన్నా 1,50,000 ఓట్లు వాళ్ళకి వేస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఓకే, మరి జడ్జిమెంట్ ఏమొచ్చిందో తెలియదు మనకి. వాళ్ళు 6 గంటల జడ్జిమెంట్ అన్నారు, అదేమొచ్చిందో మనకు తెలియదు. సో కాబట్టి ఈ కూటమి పేరు కట్టుకొని ఎన్ని రకాల దాష్టికాలు చేయాలో అన్ని రకాల దాష్టికాలు. నేనంతండి పిచ్చుక లాంటి వాడిని, నా మీద బ్రహ్మాస్త్రాలు వదులుతున్నారు వస్తున్నారు అంటే వీళ్ళ స్థాయి ఇది, వీళ్ళ క్రెడిబిలిటీ ఇది. సరే, క్రెడిబిలిటీ ఏదైనా కానీ మీరు చెప్పినట్టు మీరు ఏదైతే నెంబర్ చెప్పారో ఆ ఫిగర్ ఆటోమేటిక్గా అది రేపు రిఫ్లెక్ట్ అవ్వబోతుంది. 4వ తారీఖు ఏం జరుగుతుందో కూడా చూడాలి. కానీ ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి వీళ్ళు ఎవరైతే చెప్తున్నా కూడా గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన సందర్భాన్ని మనం చాలా చూసాము. ఆ సందర్భాల ప్రకారము రేపు 4వ తారీఖు ఒరిజినల్ రిజల్ట్ రాబోతుంది. ఒరిజినల్ రిజల్ట్ రోజు ప్రజలు ఏం తీర్పిస్తారు, కూటమికి ఇంతకంటే ఎక్కువ స్థానాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, వైసీపీకి ఇంతకంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఏమైనా ఉండాలి. కానీ ఏదేమైనప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ తిరిగి అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. అనూహ్యంగా జనసేన పార్టీ పుంజుకోవడం, బీజేపీ కొంత ఓట్ బ్యాంక్ను షేర్ చేసుకోవడం, కూటమితో కలవడం వల్ల ఒక 2 ఎంపీ స్థానాలు కానివ్వండి, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాల్లో కూడా విజయం సాధించేందుకు అవకాశం ఉందని కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇది ఈరోజు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్ చారి గారితో. చారి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. కంటిన్యూగా 4th ఎగ్జిట్ పోల్స్ అలాగే రియల్ పోల్స్కి సంబంధించి అప్డేట్స్ ఉంటాయి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.